ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలో క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి మంజూరు అయినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో మంజూరైన 4 ఆసుపత్రుల్లో ఒకటి మంచిర్యాలలో ఏర్పాటుకి పచ్చజెండా ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహాలకి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. మూల్కల్లా నుంచి బసంతనగర్ అనుసంధానంగా గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ ఆరంభమైందన్నారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే దూరభారం తగ్గుతుందని తెలిపారు. డిసెంబర్లో వేంపల్లి పరిశ్రమల నిలయంగా మారుస్తున్న తరుణంలో బసంతనగర్ లో ఎయిర్పోర్టు మంజూరు కావడం పరిశ్రమల ఏర్పాటుకి దోహదం చేస్తుందని తెలిపారు. మంచిర్యాలలో 2వ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రామా ఆసుపత్రి, వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ప్రాంగణంకి క్యాన్సర్, ఆయుష్ ఆసుపత్రులు, ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 81 కోట్లు కోర్టు భవనాలు నిర్మాణంకి మంజూరైనట్లు తెలిపారు. అలాగే కాగజ్ నగర్ కి వెళ్లాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రి మంచిర్యాలకి మంజూరైందని, కలెక్టర్ కార్యాలయం పక్కన స్థలం కేటాయించినట్లు వివరించారు. రాళ్లవాగుపై వంతెన నిర్మాణం, 100 ఫీట్ల రోడ్డుకి ఉన్న ఆటంకాల్ని తొలగిస్తామని చెప్పారు. మంచిర్యాలలో నిరుపేదలకి ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రేమ్సాగర్ రావు తెలిపారు. మంచిర్యాలలో 12 ఎకరాల్లో ఇండోర్, అవుట్డోర్ స్టేడియం నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. మంచిర్యాలలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపేలా కృషి చేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం దాని ఉద్ఘాటన కార్యక్రమంలో భూమి పూజకు వచ్చిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు, గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇండస్ట్రియల్ మరియు లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ మంత్రులు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మంత్రులు, వారి ద్వారా వచ్చిన మిగతా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియడానికి పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం. అది ఏదైతే వాళ్ళు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు ఇవ్వడం జరిగింది. వరంగల్ ఎంజిఎం కూడా సూపర్ స్పెషాలిటీ స్టేటస్లో. దాంతోపాటు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సమస్యలు వాటి మీద రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కానీ సంబంధిత డిఎంహెచ్ఓ కానీ అధికారులు ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి అని చెప్పినప్పుడు వాటిని కూడా స్పందించి ఏవి అవసరం ఉన్నాయో వాటిని కూడా అనౌన్స్ చేసిన గౌరవ ఆరోగ్య మంత్రులకు మరియు శ్రీధరబాబు గారికి కృతజ్ఞతలు. ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా ఇప్పుడు 4 క్యాన్సర్ సెంటర్లు ఇస్తాను, అందులో మంచిర్యాలను ఒక భాగం చేసినందుకు. క్యాన్సర్ సెంటర్ ఏంటంటే క్యాన్సర్ సెంటర్కి ఒక ఇబ్బంది బాగా అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ తప్ప ఇక్కడ పోయే పరిస్థితి లేదు. వాళ్ళు కరీంనగర్ పోతే భయానకంగా ఛార్జ్ చేస్తారు. హైదరాబాద్లో కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు క్యాన్సర్కు ప్రభుత్వ ఆసుపత్రి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఎక్కువ పుల్లి వాళ్ళు. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఆఫీస్లో మాట్లాడినప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ వెళ్ళిపోసిస్తలేదు. ఒక క్యాన్సర్ గురించి మాత్రం బసవతారకం, అది కూడా ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి దాన్ని కూడా వెళ్ళిపోసిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే డయాలసిస్ సెంటర్ ఉందో 10 బెడ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికి. దాని మీదనే మా ఇద్దరు కొంచెం చర్చ జరిగింది. ఆర్గ్యుమెంట్ కాదు, చర్చ జరిగింది. ఇంకా పెంచుకుంటే 5 ఇస్తాను, 5 నాకు అద్దంటే 10 అన్నాడు. ఫైనల్గా ఇంకేదో ఎక్స్ట్రా ఇచ్చాడు, 30 పడకలు ఇచ్చాడు. ఇంకా ఇది 2వది. 3వది ట్రామా సెంటర్. అంటే ఆల్మోస్ట్ టోటల్ క్యాజువాలిటీస్ లేకపోతే ఏవైతే ఎమర్జెన్సీ కేసెస్ వాటిని ట్రీట్ చేయడం కోసం ట్రామా సెంటర్ ఏంటంటే 24/7 ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్లు కానీ మీ సిస్టమ్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకోటి ఆయుష్ సెంటర్ కూడా మాట్లాడినా అది కూడా చేస్తాను.
ఇది కాకుండా తలసీమియా పేషెంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ. దానికి ట్రీట్మెంట్ కానీ ఆ ప్రోటోకాల్ అంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు ఆడికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్న దానికి ఇబ్బంది, దాన్ని కూడా పర్మనెంట్ సిస్టమ్లో పెట్టి చేస్తా అని చెప్పాను. దాని ద్వారా ఈ బ్లడ్ కలెక్షన్ కానీ దీనికి ఇబ్బంది, బ్లడ్కు డొనేషన్ ఇబ్బంది అవుతుంది, అది కూడా మాట్లాడాను, అది కూడా చేస్తా అని చెప్పాను. దీంతోపాటు వెంకట్రావుపేట మన నియోజకవర్గంలో వెంకట్రావుపేట ఏదైతే మన హాస్పిటల్ పిఎస్సి ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసి 24/7 అంటే 24 గంటల ఒక్క డాక్టర్ ఉండే విధంగా చేసి ఏర్పాటు చేస్తాను. ఇది కాకుండా 29 సబ్ సెంటర్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో. 9 నుంచి 10 మన సెంటర్లు మన దగ్గర కొత్తవి వస్తాయి. ఒకటి అప్గ్రేడేషన్ ఉన్నది, అందులో అప్గ్రేడేషన్లో తాళ్ళపేట ఒకటి ఉన్నది, దండపల్లి హెడ్ క్వార్టర్ ఒకటి ఉన్నది. ఆశా వర్కర్లు మంత్రాలయ నియోజకవర్గంలో 29 మంది షార్ట్ ఉన్నది, వాటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల ఫైనల్ చేసి ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యే విధంగా చేస్తాం. పెద్దలు పెద్ద మనసుతోటి అన్ని రకాల ఏదైనా ఇచ్చాను, ఆయనే స్పీచెస్ చెప్పడం జరిగింది. శాంక్షన్లు చేసుడు, కాగితాలు ఇచ్చుడు, ఆచరణలో పెట్టాలని చెప్పడం జరిగింది. ఆచరణ నేను రాత్రే మొదలుపెట్టాను ఆల్రెడీ. ఇక్కడ ఐటీఐ ఉంది, దీంట్లో క్యాన్సర్ హాస్పిటల్, ఆయుష్, ఈ రెండింటికి నేను పెట్టేస్తాను. దీంతోపాటు శ్రీధరరావు గారు చెప్పారు ఇండస్ట్రియల్ పార్క్ గురించి. తుది దశకు వచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ సర్వే చేస్తానంత. నాకు తెలిసి వచ్చే వారం ఎండింగ్ వరకు సర్వే అయిపోతే డిసెంబర్లో ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది. కరకట్టలు ఉన్నాయి, శాంక్షన్ ఉన్నాయి, అవి కూడా ఇంకొక 15 రోజులు. దండపల్లి లక్ష్మీపేట మండలికి సంబంధించిన లిఫ్ట్లు ఉన్నాయి 4. ఇవన్నీ ఇంకొక 15 రోజులు 2 నెలల లోపల అన్ని కార్యక్రమాలు అవుతాయి. ఎయిర్పోర్ట్ కూడా శ్రీధర్బాబు మీ దగ్గర లెటర్ ఇవ్వడం జరిగింది మొన్న. అది కిషన్ రెడ్డి గారు సందర్భంగా అనౌన్స్ చేసిన, అది కూడా మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ ఇండస్ట్రీస్ కానీ ఐటీ హబ్ కానీ కన్వీన్స్ రియల్ ట్రాన్స్పోర్ట్ ఫార్చునేట్లీ వీ హ్యావ్. ఇంకొన్ని సూపర్ ట్రైన్లు, సూపర్ స్పెషాలిటీ ట్రైన్లు, సూపర్ ట్రైన్లు ఆపుతలేవు, సూపర్ ఫాస్ట్, అవి కూడా సమయాన్ని బట్టిపోయి కనెక్ట్ చేసుకుంటాం. మిగిలింది రోడ్ యాజిటీస్ ఉన్నది, కావాల్సింది ఎయిర్ కనెక్టివిటీ. అదొకటి అయితే ఇండస్ట్రీస్ వస్తాయి, సస్టైన్ అవుతాయి. ఓ గ్రామంలో 100 కుటుంబాల్లో ఇంటికొక్కరు జ్వరాన పడ్డం పరిశుద్ధ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నిరుపేదలైన గ్రామస్తులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేక ప్రైవేటు క్లినిక్లకి వెళ్లాల్సిన దుస్థితి. సర్కారు ఆసుపత్రి వైద్యులు కనీసం పట్టించుకునే దాఖలాలు కనిపించడం లేదు. అధికారులు జర మా గ్రామం వైపు చూడండి గిరిజనగూడెం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం మామిడిగూడెం గ్రామంలో పారిశుద్ధ్యం పడకేయడంతో నాలాల్లో నీరు అక్కడే నిలిచిపోయి దోమల వ్యాప్తి చెందడం మూలాన గ్రామంలో జ్వర బారిన పడి మంచం ఎక్కారు. అదే కాక నాలలో మంచినీటి పైప్ లైన్ ఉండడం వల్ల నీరు కలుషితం కావడం వల్ల అనేక రోగాల వ్యాప్తికి కారణమవుతుంది. 100 కుటుంబాలు ఉన్న గ్రామంలో 15 కుటుంబాలు ఇంటికి ఒకరిద్దరు మంచానికే పరిమితమవుతున్న ప్రభుత్వ అధికారులు వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకి తహసీల్దార్ గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య లోపం, పైప్ లైన్ లీకేజ్ కారణం గుర్తించి పరిశుద్ధ పనుల్ని చేయాలని అధికారులకి తెలియజేశామని, అలాగే వైద్య అధికారులతో మాట్లాడి వైద్య సిబ్బందితో ఇంటింటికి ఫీవర్ సర్వే చేపిస్తున్నామని చెప్పారు. మా ఫీడ్బ్యాక్ తగ్గిపోయింది.
అర్థం కాలేదా? రిపోర్ట్లు ఉన్నాయి, ప్రైవేట్ రిపోర్ట్లు ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి ఎవరైనా తీసుకురామని రిపోర్ట్ తింటున్నావు అమ్మా, ఏమన్నా తింటున్నావు? ఇంకా కొంచెం అక్కడ దాకా లోతు ఉంటే బాగుంటుంది. అక్కడ చేసి మా ఇంట్లో కూడా పెట్టిపోయింది. మామిడిగూడ ఇది గ్రామ పంచాయతీ కాజుపేట మండలంలో ఫేవర్స్ కొంచెం సివియర్గా ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఈరోజు నేను కాజుపేట మామిడిగూడ విలేజ్కి రావడం జరిగింది. ఇంటింటికి కూడా నేను వెళ్ళి పేషెంట్స్ ఎవరితో మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఫేవర్స్ ఉన్నాయి. ఈ మెయిన్గా ఫేవర్స్ ఈ విలేజ్లో మొత్తం నేను తిరుగుతుంటే మెయిన్ డ్రైన్ ఏదైతుందో దానిలో వాటర్ స్టాగ్నేషన్ చేయడము, బయటకు వెళ్ళిపోవడం మార్గం లేకపోవడం వల్ల కూడా కొంచెం శానిటేషన్ కూడా క్లీనింగ్ చేయడానికి అవసరం ఉంది. దీని గురించి ఇప్పుడే మాట్లాడడం జరిగింది పై అధికారులకు కూడా. సో ఈ డ్రైన్ని క్లీన్ చేయడానికి ఈరోజే క్లీన్ చేయించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత డాక్టర్ గారిని పిలిపించేసి మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇంటింటికి సర్వే కూడా ఇమిడియట్ చేయించి ఈరోజు వారందరికీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మామిడిగూడ మాజీ గ్రామ సర్పంచ్, కాస్పేట మండల్, బెల్లంపల్లి నియోజకవర్గం. ఈరోజు పేపర్లో మా మామిడిగూడ అనే వార్షిక కథనంతో ఈరోజు గ్రామాన్ని ఎంఆర్ఓ గారు విజిట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఊరంతా డోర్ టు డోర్ తిరిగి ఇక్కడున్న సమస్యల్ని గుర్తించారు. మెయిన్గా డ్రైనేజ్ సమస్య అని చెప్పేసి సార్ కూడా చెప్పారు. సో డ్రైన్ అండ్ మరియు రోడ్ల సమస్య ఉన్నాయని చెప్పేసి సార్ గుర్తించడం వల్ల ఇటు సమస్యని ఎమ్మెల్యే గారు మా వినోద్ సార్ గారికి తీసుకెళ్ళి, ప్రదీప్ గారి ద్వారా మేము వినోద్ సార్ గారికి తీసుకెళ్ళి ఇటు సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటాం. వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచాలని వికలాంగుల పోరాట సమితి నాయకుడు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద 6,000 పెన్షన్ వికలాంగులకి అందించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచుతామని, వృద్ధులు వితంతువుల పెన్షన్ 4,000కు పెంచుతామని హామీనిచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. పెన్షన్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెన్షన్ పెంపు కోసం 44 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు, కొత్త పెన్షన్స్ మంజూరీ కోసం 24.85 లక్షల మంది ఎదురు చూస్తున్నారని అన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖని ప్రత్యేక శాఖగా కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో 34 ఇచ్చిందని దాన్ని ఎందుకు అమలు చేయడం లేదన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. 33 జిల్లాల్లో వికలాంగుల శాఖలో ఉద్యోగుల్ని నియమించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో శారీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకి 25,000 రూపాయల ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల్ని గుర్తించి వాటి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం ఎందుకు లేదని ప్రశ్నించారు. వికలాంగుల చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నిరుద్యోగ వికలాంగులకి స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ అమలు చేయడానికి అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమానికి బోర్డులో 5% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సదరన్ సర్టిఫికెట్ రిజెక్ట్ అయిన వారికి సర్టిఫికెట్స్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంతో పాటు నేషనల్ ట్రస్ట్, నేషనల్ పాలసీ, 2017 మెంటల్ హెల్త్ కేర్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన వికలాంగులు పాల్గొన్నారు. పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈ గవర్నమెంట్ రాకముందు వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పేసి అధికారులకు వచ్చారు.
వృద్ధులకు వితంతులకు ఇప్పుడు 2,000 ఉంటే 4,000 చేస్తామన్నారు. వికలాంగులకు 4,000 ఉంటే 6,000 చేస్తారని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వికలాంగుల పట్ల మాట్లాడకపోవడం, ప్రభుత్వం వికలాంగుల పట్ల ఒక మొండి వైఖరి వహిస్తున్నది. ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో మరి అలా ఆ హామీని ఎందుకు విస్మరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గతంలో మేము ఉద్యమాలు చేసే సందర్భంలో వచ్చి మాకు వాగ్దానాలు చేసిరు, మేము అధికారంలోకి వస్తే ఆసర పెన్షన్లు వేస్తామని చెప్పారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసర పెన్షన్లు వేస్తలేరు. అదే ఉన్నది. ఏదైతే 1 తారీఖు నుంచి పింఛన్లు ఇవ్వాల్సింది ఉండిపోయి ఇవాళ 1 తారీఖు మొదలుకుంటే 30 తారీఖు వరకు ఏ రోజు కూడా ఆసర పెన్షన్లు వస్తాయో ఇలా ప్రజలకు అర్థమైతలేదు. ఇలా వికలాంగులు దివ్యాంగులందరూ ఆ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ వికలాంగుల సంక్షేమ శాఖను సపరేట్ గా చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా స్వయం ప్రతిపత్తిగా లేక మళ్ళీ మా సంస్థను మళ్ళీ స్త్రీ సంక్షేమ శాఖలనే ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నది. అంటే ఇది వికలాంగుల పక్ష నిర్లక్ష్యం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఇలా వికలాంగులు రోడ్ల మీదకి వచ్చిందంటే ఒక్కసారి గవర్నమెంట్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఈ నెల నుంచి మాకు పెన్షన్లు పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. బెల్లంపల్లిలోని ముత్తూట్ మనీలో సిబ్బంది ఖాతాదారులని మోసం చేస్తున్నారు. ఇందుకు ఒక ఖాతాదారునికి 4 రోజులుగా బంగారం నగలకు సంబంధించి నగదును ఖాతాలో జమ చేయకపోవడమే నిదర్శనంగా మారింది. నెన్నెల్ మండలం మైలారం గ్రామానికి చెందిన కౌటారపు రాజేందర్ ఖాతాదారుడు తన బంగారు నగల్ని ముత్తూట్ మనీలో 4 రోజుల కిందట తాకట్టు పెట్టినా అతని ఖాతాలో దానికి సంబంధించిన 7,35,000 రూపాయల నగదు ఇప్పటికే జమ కాలేదు. కేవలం ₹1 మాత్రమే జమ అయింది. దీంతో ఖాతాదారుడు రాజేందర్ ఆందోళనకి గురయ్యాడు. గురువారం ముత్తూట్ మనీ సిబ్బంది ఆరతిస్తే వెంటనే ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పారని రాజేందర్ తెలిపారు. 4 రోజులుగా తాకట్టు పెట్టిన బంగారు నగలకు సంబంధించిన నగదు ఖాతాలో జమ చేయకపోవడం తనని తీవ్ర ఆందోళనకి గురిచేసిందని ఖాతాదారుడు రాజేందర్ ఆవేదన చెందారు. నాకు మాట్లాడి ఒకసారి కస్టమర్ వెళ్ళి పెడతానని చెప్పి తిరిగాడా నేను ముత్తూట్ బ్యాంకు, నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను ముత్తూట్ బ్యాంకులో 14 తులాల బంగారం పెట్టి 7,35,000 రూపాయలు లోన్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. కాకపోతే వాళ్ళు ₹1 నాకు క్రెడిట్ చేసినారు. ఇప్పటి వరకు క్రెడిట్ చేయలేదు. ఆ క్రెడిట్ చేయకపోగా నన్ను 4 రోజుల నుండి చిత్రహింసలకు గురి చేస్తుండ్రు. ఈరోజు రేపు మాపు గంటకు అర్ధగంటకు అని చెప్పి 4 రోజుల నుండి నన్ను హింసిస్తున్నారు. వాళ్ళు ఆ బ్యాంకుకి తిప్పిస్తున్నారు, ఈ బ్యాంకుకి తిప్పిస్తున్నారు, ఇక్కడ ప్రాబ్లం ఉన్నది, అక్కడ ప్రాబ్లం ఉన్నది అంటుండ్రు. మరి సరే పోనీయండి, నా ఆర్నమెంట్స్ అయినా నాకు ఇవ్వండి, మరి నాకు అవసరం లేదు లోన్ అంటే కూడా వాళ్ళు నా ఆర్నమెంట్స్ ఇవ్వట్లేదు. మరి ఇందులో ఏదో ఖచ్చితంగా కుట్ర దాగి ఉన్నదని నేను భావిస్తున్నా. దయచేసి నా వస్తువులను నాకు ఇప్పించగలరని నా యొక్క మనవి. పలు ప్రాంతాల్లో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో వీటి భద్రతపై వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనలతో ఈ వాహనాల్ని నడిపేందుకు వెనుకడుగు వేస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టి వాడ వద్ద తిరుపతి అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి ఈ బైక్ అకస్మాత్తుగా తగలబడింది. కాంప్లెక్స్ లోని మరో 3 బైక్లని పార్కింగ్ చేశారు. రాత్రి నిలిపిన వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో పక్కనే ఉన్న మరో స్కూటీ యమహా బైక్ కి మంటలు పట్టుకున్నాయి. అప్రమత్తం ఇంటి యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ బైక్లు దగ్ధమవడంతో స్థానికులు భయాందోళనకి గురయ్యారు.
పేరు తిరుపతి, చింతపండు వాడలు ఉంటాం మేము. కిరాయకుంటున్నా కిరాణా షాపు. రాత్రి 10:30కు షాప్ బంద్ చేసి షట్టర్ వేసిపోయి ఇంట్లో పండుకున్నా. మా ఛార్జింగ్ బైక్ అంటుకొని మిగతా 3 బైకులు కూడా కాలినాయి. అవి మా ఓనరి బైకులో నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. మా ఓనరి కూడా 3 బైకులు కాలిపోయినాయి. నాది ఛార్జింగ్ బైక్ కాలిపోయింది. దాని ఇచ్చాది అంటుకున్నది. ఫైర్ వచ్చింది. ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పేసిల్లు. తర్వాత కరెంట్ వాళ్ళు వచ్చి కరెంట్ తీసేసిల్లు. అప్పటి వరకు మొత్తం కాలిపోయినాయి. 3 బండ్లు మొత్తం కాలిపోయినాయి. రాత్రి మా కింద కిరాణా షాప్లో ఉన్న తిరుపతి అనే వ్యక్తి బ్యాటరీ బండి వల్ల నా యొక్క 2 వెహికల్, మా పైన రెంటుకున్న రామ్మోహన్ గారి ఒక వెహికల్, మొత్తం 3 వెహికల్, తిరుపతి గారితో ఒక 4 వెహికల్ మొత్తం రాత్రి అగ్ని ప్రమాదంలో దగ్ధమైనవి. దీనికి రాత్రి మేము 101కి కాల్ చేయగా ఫైర్ వాళ్ళు వచ్చి ఆ మంటలు ఆపడం జరిగింది. అలాగే మార్నింగ్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చి చూసుకోవడం జరిగింది. దీంతోపాటు నాకు ఇంటికి కూడా చాలా ఆస్తి నష్టం జరిగింది. నేను నష్టపరిహారం గురించి ఆలోచిస్తున్నాం. దీనికి కారణమైన బ్యాటరీ బండ్లు దయచేసి ఎవరు కొనొద్దని నా తరపున నేను చెప్పగలుగుతాను. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామంలో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ లీకేజీ నీరు వృధాగా పోతూ చిన్నపాటి కుంటను తలపిస్తోంది. దీంతో సమీప కాలనీ దుర్వాసన, దోమల, స్వైర విహారం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని దోనబండ గ్రామంలో 30,000 సామర్థ్యం గల వాటర్ ట్యాంకుకి ప్రైవేటు స్థలంలో నిర్మించారు. ట్యాంకు నుండి దొనబండ గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ని సప్లై చేస్తున్నారు. వాటర్ ట్యాంకు నిర్మించే సమయంలో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో అదే గ్రామానికి బేతు రవి అనే వ్యక్తి ఉదారభావంతో వాటర్ ట్యాంకుకి స్థలం ఇచ్చారు. అయితే గత 6 నెలల నుండి వాటర్ ట్యాంకుకి వాటరు ఎగువకి ఎక్కించే పైప్ లైన్ ఇంటింటికి సప్లై చేస్తే దిగువ పైప్ లైన్ 2 పైపుల నుండి నీళ్లు లీక్ అవుతూ పక్కనే ఉన్న స్థలంలో నిల్వగా చెరువును తలపిస్తోంది. ఆ నీటిలో దోమలు నిల్వ అయ్యి చుట్టుపక్కల ఉన్న ప్రజలు రోగాల బారిన పడుతున్నా సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని బేతురవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గిరిజ వాటర్ ట్యాంకుని పరిశీలించి ఓవర్ఫ్లో అయిన వాటర్కి కూడా మీరే స్థలం ఇవ్వాలని, వాటర్ లీకేజ్ కూడా పరిష్కారం చెప్పాలని చెప్పడంతో ఒక్కసారిగా బేతురవి అవాక్కయ్యాడు. గ్రామ పంచాయతీ అధికారులకు చెప్తే మిషన్ భగీరథ అధికారులకి చెప్పాలని, మిషన్ భగీరథ అధికారులకు చెప్తే వాటర్ గ్రిడ్ అధికారులకి చెప్పాలని తిప్పించుకుంటున్నారు తప్ప సమస్యకి పరిష్కారం చేయడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ వాటర్ లీకేజ్ సమస్యపై ఎస్ఎల్ఎన్ న్యూస్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గిరిజ వివరణ కోరగా వారం రోజుల్లో సమస్యని పరిష్కరిస్తారు. పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు. రేపు అటు ఎవరైనా నీళ్ళలో పోయి ఇదైతే పెద్దంపేటలో ఒక న్యూసెన్స్ జరిగిందమ్మా. దానికి బాధిత అది కూడా వేరే వాళ్ళు ఆపరేటర్ ఉన్నారు కదా చూసుకుంటారు. ఏం అడిగేది ఏంటంటే సొల్యూషన్ గత 20 రోజుల నుండి వారం రోజులలో పరిష్కరిస్తున్నారు. 20 రోజులు వేడి చేసి ఇప్పటికి కూడా మేము ఆల్రెడీ పరిష్కరిస్తారనే ఉద్దేశంతో అక్కడ నుండి సార్ వచ్చేసి అక్కడ లైన్ కలుపుతా అన్నాడు. లైన్ కలిపే ప్రయత్నం చేద్దామని సార్ అదే మంచిగా ఉన్నది కదా అని ఒప్పుకోబట్టి ఇప్పటికి కూడా పక్క కాడ చెరువు తీరంగా దోమలతోటి ఇదైతే చుట్టుపక్కల ఉన్న ఇండ్లు అందరూ ల్యాండ్ ఎందుకు ఇచ్చినామనేది కోర్స్ ఏమంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు ట్యాంక్ ఇచ్చింది బస్ స్టాండ్ ప్లేస్లకు, ఈ ట్యాంక్ ఉపయోగం లేదు. ఇలాంటప్పుడు ఆల్రెడీ బస్ స్టాండ్ చేయడానికి అయితే వాటర్ కావాలి కదా, ఏదో విధంగా సొల్యూషన్ చూపెట్టాలి కదా. డైరెక్ట్ పంపు కలిపినాం కాకపోతే ఏంటంటే అది ఎఫెక్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ. అదే మేడం ఒక 1 అవర్ ఇవ్వండి సరిపోతుంది. బస్ స్టాండ్ ఏరియా సరిపోతుంది, జనం పెరిగిరు, ఈ ట్యాంక్ తోటి సరిపోవు. ఒక 1 అవర్ ఇస్తే సరిపోతుంది కదా, జనానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు, ఇక్కడ సొల్యూషన్ ప్రాబ్లం సొల్యూషన్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మీరు ఎట్లా అవుతుందంటే అదే ఏంటి ఇది మిషన్ భగీరథ, ఇంకోటి ఏంటిది ఆర్డబ్ల్యూఎస్ గ్రామ పంచాయతీ. ఇప్పుడు సార్ చెప్తేనేమో మీకు చెప్పాలంటాడు, మీరు చెప్తేనేమో ఇంకోసారి వచ్చేసి వాళ్ళు ఏమంటారు ఆ మేడం రావాలి అంటారు. అన్నిటికీ మేడం మీరే సొల్యూషన్ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ ఏ పని చేయమన్నా గ్రామ పంచాయతీ పైసలు లేకపోయినా చేయడానికి రెడీగా ఉన్నాం. నేను పైసలు పంచాయతీ ఉందని లేకపోని ఆ పని ఇప్పుడు చేయమంటే ఖచ్చితంగా చేయడానికి ఇప్పుడు మీరు వస్తేనే రెడీ ఉన్నాం. మీరు మేము రెడీ ఉన్నాం చెప్పినాం కదా. ఇప్పుడు ఓవర్ఫ్లో అవ్వకుండా చేస్తాం, డైరెక్ట్ పంపింగ్ అయితే ఉండదు. లీకేజ్ వాటర్ లీకేజ్ చేపిస్తామండి. లీకేజ్ అంటే ఆ లీకేజ్ అంటే అక్కడ తవ్వాల్సింది, అదే ఆ కింద తవ్వేసి లీకేజ్ చేపిస్తాం. మొత్తం గ్రౌండ్ తవ్వుకుంటారా బిల్డింగ్ తవ్వుకుంటారా మీ ఇష్టం.
బిల్డింగ్ నేను చెప్పేది దాని సొల్యూషన్ ఇప్పటికి చేస్తలేదన్న. ఇప్పటికి ఒకసారి లీకేజ్ అయితే ఇక్కడ ఉన్న సెప్టిక్ ట్యాంకులు మొత్తం నిండేసి మొత్తం పోతే ఒక 50,000 ఖర్చు వచ్చింది. అయితే మేడం ఇప్పటి వరకు మీకు సమస్య తీసుకొచ్చినామా లేదు, మళ్ళీ ఇప్పుడు లీకేజ్ సమస్య తయారైంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు డైరెక్ట్ పంపింగ్ ఇవ్వడం వల్ల కాదు మేడం, నెల రోజుల నుండి చూస్తున్నాం, ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు. వాటర్ తోటి అట్లా అది మురికి వాటర్ అట్లుంటే రోగాల బారిన పడతారా లేదా? సాల్వ్ చేస్తామని అంటున్నాం కదండి. ఇంకెన్ని రోజులు పడుతుంది? 3-4 days, కనీసం 1 week అనే ఈజీ. 1 week కాదు, 20 days అవుతుంది. మీ అదే గ్రీడ్ సార్ వచ్చేసి 1 month అవుతుంది దగ్గర దగ్గర. 1 month కాలేదు, 2 weeks అవుతుంది అంతే. మేము బంద్ చేస్తాం అన్నాడు. మీరు ఏమన్నా చేసుకోండి, మేము వాటర్ బంద్ చేస్తాం. డైరెక్ట్ అయితే ఇవ్వమండి, మీరేమో డైరెక్ట్ ఇస్తా అంటారు. నేను ఇప్పుడు అన్నది కూడా డైరెక్ట్ ఇస్తామని. డైరెక్ట్ అనేది మన పని, ఈ పని అయ్యేదాకానే ఈ పని మనకు వాటర్ పోకుండా సొల్యూషన్ వచ్చేదాకానే డైరెక్ట్ సొల్యూషన్ వచ్చినాక డైరెక్ట్ ఎందుకు ఇస్తాం? మళ్ళీ ఇది ఎన్ని రోజులకు ఎన్ని సంవత్సరాలు ఇది దాదాపు సమస్య ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉన్నది. శాశ్వత పరిష్కారం అనేది లేదా వైపు అయినప్పుడు కూడా ఇక్కడ నుండి వాటర్ కారుతలేవు. ఆల్రెడీ మానవత్వంతో ఇచ్చినందుకు మొత్తం టోటల్ డ్రైనేజ్ స్థిరంగా పక్కకు మురుకాలో ఇక్కడ వాటర్ లీక్ అయ్యి వెళ్తుంది. ఆ వాటర్ అది ఆల్రెడీ పక్కకు నిలవడం వల్ల బస్టాండ్ ఏరియాకు వాటర్ సమస్య ఉండదన్న ఉద్దేశంతో మానవత్వంతో ఇక్కడ ఎక్కడ ల్యాండ్ టాంకీ కట్టేందుకు ల్యాండ్ లేకపోతే ఇక్కడ కట్టుకోమని చెప్పేసినాం. అయినప్పటికీ దీనికి ఓవర్ఫ్లో వాటర్ పోయేందుకు కూడా ఎలాంటి సొల్యూషన్ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కానీ అధికారులు కానీ చూపెట్టకపోవడంతో ఇక్కడ వాటర్ ఎప్పటికీ కూడా వాటర్ ట్యాంక్ నుండి ఇప్పుడు ప్రజెంట్గా వాటర్ ట్యాంక్ నుండి లీక్ అవడంతో పక్కకు మురికాల్లో తిరంగా ఏర్పడి దోమలు నల్లలతోటి రోగాల బారిన పడే పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఎలాంటి పరిష్కారం మాత్రం చూపెట్టడం లేదు. దీన్ని తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ఎలాంటి వాటర్ కూడా లీకేజ్ కాకుండా చూడాలని అధికారులకు తెలియజేస్తుంది. ఇప్పుడు కింద నుంచి పోతున్నాయా లేకపోతే కింద నుండి పోతాయి, వాటర్ మధ్యలో నుండి పోతాయి. ఓవర్ఫ్లో పైప్ ఇది, పైప్ నుండి ఎలాంటి వాటర్ కారతలేదు. కింద నుండి వాటర్ ఆల్రెడీ లీకేజ్ తోటి పోతాయి, ట్యాంక్ లీకేజ్ ఉంది. దీనికి ఓవర్ఫ్లో వాటర్ అనేది పోతుంది. ఓవర్ఫ్లో పోతుంది అనేసి మేము డైరెక్ట్ పంపింగ్ కలిపినాం. డైరెక్ట్ పంపింగ్ కలపడం వల్ల మాకు ఇబ్బంది ఏమవుతుంది, పెద్దంపేటకి వాటర్ రీచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు వాళ్ళు గ్రిడ్ వాళ్ళు వచ్చేసి మాకు డైరెక్ట్ పంపింగ్ ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళు లైన్ కడిగేసినప్పుడు మేము ఆల్టర్నేట్గా వేరే ఏం చేయాలి అనేసి ఇక్కడికి వచ్చి చూసి అది ఆల్టర్నేట్గా చేసుకొని మేము వాటర్ సప్లై చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మీరు ఓవర్ఫ్లో అంటారు కానీ ఓవర్ఫ్లో నుంచి పోతలేదా వాటర్? అది చూస్తామండి, పైకెక్కి అదేం ప్రాబ్లం ఉన్నా ట్యాంక్ రిపేర్ ఒకవేళ ఉన్నా కూడా దాన్ని చేపిస్తాం. మీరు ఓవర్ఫ్లో అంటున్నారు అయితే మరి ఓవర్ఫ్లో కూడా పోతుంది. ఒకవేళ ట్యాంక్ నింపుతున్నప్పుడు ఓవర్ఫ్లో పోయి ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనేసి అన్నారు. ఆ ఓవర్ఫ్లో కాకుండానే డైరెక్ట్ పంపింగ్ ఇచ్చేసినాం అట్లా. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.